ఓకే, ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 8th క్లాస్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్లో 41 క్వశ్చన్ అయితే చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ ది మ్యాక్సిమం రైజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. ఆ 4 ఆప్షన్స్లో టెంపరేచర్ అనేది తక్కువ నుంచి ఎక్కువకి పెరిగింది. దాంట్లో ఏ ఆప్షన్లో హైయెస్ట్గా మ్యాక్సిమం టెంపరేచర్ అనేది పెరిగింది, రైజ్ అయింది అనేది మన క్వశ్చన్. మనం బాగా గమనిస్తే మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంకి ఏమవుతుంది టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ టెంపరేచర్స్ అనుకోండి, రైట్ సైడ్ ఉండేటివన్నీ కూడా ఆఫ్టర్నూన్ టెంపరేచర్స్ అనుకోండి. ఇక్కడ దేనిలో మ్యాక్సిమం రైజ్ ఇన్ టెంపరేచర్ జరిగింది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏమేం చేయాలి, ఇక్కడ ఏం చేయాలా, ఫస్ట్ నెంబర్ 1 చూడండి, 32 డిగ్రీస్ ఉందంట. ఫస్ట్ దానిలో నుంచి 23 డిగ్రీస్ తీసేస్తే ఎంత వస్తుంది? 32లో నుంచి 23 తీసేస్తే 9 డిగ్రీ సెల్సియస్ అయితే ఇక్కడ రైజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ చూడండి, -10 డిగ్రీ 1 డిగ్రీ సెల్సియస్ ఉంది, దాంట్లో నుంచి -10 డిగ్రీ సెల్సియస్ని తీసేయాల. ఇప్పుడు తీసేయాలంటే ఏం చేయాలా, ఇప్పుడు -10 నుంచి 0 వరకు ఎన్ని అవుతాయి? -9, -8, -7, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1 అంటే 11 డిగ్రీ సెల్సియస్ అయితే ఇక్కడ చేంజ్ అనేది చూపించింది. ఓకేనా, రైజ్ అయితే అయింది. -10 నుంచి 1 డిగ్రీ సెల్సియస్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 11 డిగ్రీ సెల్సియస్ అయితే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ థర్డ్ చూడండి, -11 డిగ్రీ సెల్సియస్ ఉందంట హైయెస్ట్, ఎక్కువ. -18 డిగ్రీ సెల్సియస్ అయితే తక్కువ. ఇక్కడ దీని డిఫరెన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? -17, -16, 15, 14, 13, 12, 11 ఎంత? 7 డిగ్రీ సెల్సియస్ అయితే పెరిగింది. ఎందుకు ఇక్కడ మైనస్లో అంటే చాలా చల్లగా ఉండేది, -11 డిగ్రీ సెల్సియస్లోకి వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఫోర్త్ చూడండి, +5 డిగ్రీ సెల్సియస్ వచ్చేసి పెరిగింది, లోయెస్ట్ వచ్చేసి -5 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ చూడండి -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 టోటల్గా 10 డిగ్రీ సెల్సియస్ అయితే ఇక్కడ పెరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టెంపరేచర్ ఎంత పెరిగింది? 9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. సెకండ్ ఆప్షన్లో ఎంత పెరిగింది? 11 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. థర్డ్ ఆప్షన్లో ఎంత పెరిగింది? 7 డిగ్రీ సెల్సియస్. ఫోర్త్ ఆప్షన్లో 10 డిగ్రీ సెల్సియస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇక్కడ మరి? 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం చేసినామంటే మనము టెంపరేచర్లో జరిగినటువంటి ఆ తేడాని డిఫరెన్స్ చేస్తూ, సబ్ట్రాక్ట్ చేస్తూ వచ్చినాం. ఎప్పుడైతే యూతల మైనస్ యూతల ప్లస్ ఉంటుందో దాంట్లో ఏం చేయాలంటే 0ని కూడా కలుపుకోవాలా. ఆ సబ్ట్రాక్షన్లో 0ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా. ఎందుకంటే టెంపరేచర్లో 0 కూడా ఇంక్లూడ్గా ఉంటుంది. అవునా, 0 డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటుంది. కాబట్టి 0ని కూడా ఇంక్లూడ్ చేస్తూ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2. అర్థమైందా? వేరే క్వశ్చన్ ఇలాంటిది వస్తే కూడా చేయగలరు కదా. ఓకే, నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ మధ్యలో ఒక సింబల్ అయితే ఇచ్చినారు, ఈ సింబల్ అంటే ఏకి బికి మధ్యలో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది జరిగితే అప్పుడు ఏం చేయాలంట? A ఇంటూ బి ప్లస్ A ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి చేయాలంట. అయితే అదే మ్యాథమెటికల్ ఆపరేషన్ -3కి -5కి మధ్యలో జరిగితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏమొస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే A = -3 అని చెప్పి అనుకోవాలా, B = -5 అని చెప్పి అనుకోవాలా.
ఓకేనా? ఏని ఏమనుకోవాలా, బిని ఏమనుకోవాలా, -5 అనుకోవాలా. సో ఇప్పుడు ఏకి బికి మధ్యలో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి. ఇప్పుడు ఏం చేయాలా, ఏ ప్లేస్లో -3, బి ప్లేస్లో -5. ఇక్కడ కూడా అంతే, -3 ఇంటూ -5 ప్లస్ -3 ఇంటూ -3 ప్లస్ -5 ఇంటూ -5. వీటన్నిటిని బ్రాకెట్స్లో పెడదాం. సో ఇప్పుడు దీన్ని అంతా మనం కూడా కరెక్ట్గా ప్రాసెస్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 5 జా 15, మైనస్ ఇంటూ మైనస్, సో ప్లస్ 15 ప్లస్ బ్రాకెట్ 3 3 జా 9, మైనస్ ఇంటూ మైనస్, మధ్యలో ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ 5 5 జా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఎక్కడ కూడా మైనస్ అనేది రాలేదు. 15 ప్లస్ 9 ప్లస్ 25 34, 9 ప్లస్ 25 34, 34 ప్లస్ 15 49. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 149 is the correct answer. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఈ ఆపరేషన్ అనేది ఈ సింబల్ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇదంతా జరగాలి అని. సో అదే దానికి -3 -5 ఏ అండ్ బి ప్లేస్లో ఉంటే ఏం చేయాలంటే ఇదే చేయాల. అది చేస్తే మొత్తానికి ఆన్సర్ వచ్చేసి 49 అయితే వచ్చింది. అర్థమైందా? సో ఇలాగనే వేరే టైప్ ఆఫ్ సింబల్స్ అనేటివి ఇచ్చి వేరే నెంబర్స్ ఇచ్చినా కూడా చేస్తారు కదా. ఓకే, నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూడండి. ఏ స్క్వేర్ అండ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హ్యావ్ ఏ కామన్ సైడ్. ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అండ్ ఏ స్క్వేర్, ఈ రెండింటికి కూడా కామన్ సైడ్ అనేది ఉందంట. అంటే ఒకటే సైడ్ యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ని ఒక స్క్వేర్ని అయితే డ్రా చేసినారు. ఓకేనా? ఈ స్క్వేర్లో ఉండే ఈ టాప్ సైడ్, ట్రయాంగిల్లో ఉండే డౌన్ సైడ్ రెండు కూడా ఒకటే లైన్తో ఉన్నాయంట. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 4/5 సెంటీమీటర్స్. ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ వచ్చేసి 4/5 సెంటీమీటర్స్ అంట. ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ఫిగర్ ఫార్మ్డ్. అయితే ఈ మొత్తం ఈ ఫిగర్లో ఉన్నటువంటి పెరిమీటర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏ స్క్వేర్ అండ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హ్యావ్ ఏ కామన్ సైడ్. ఇప్పుడు స్క్వేర్ అన్నారు, స్క్వేర్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ ఒకటే మెజర్మెంట్తో ఉంటాయా, వేరే వేరే మెజర్మెంట్తో ఉంటాయా? ఒకటే మెజర్మెంట్తో ఉంటాయి. 4 కామన్ సైడ్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని స్క్వేర్ అని చెప్పి అంటాం. అవునా? 4 కామన్ సైడ్స్ ఉన్నప్పుడు, అంటే 4 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే స్క్వేర్ అంటాం. అట్లనే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే కూడా అంతే. 3 సైడ్స్ ఒకటే మెజర్మెంట్లో ఉన్నప్పుడే దాన్ని ఏమంటారు? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి అంటారు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఒకటే మెజర్మెంట్ ఉంటాయి, స్క్వేర్లో 4 సైడ్స్ ఒకటే మెజర్మెంట్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాడు ఏంటంటే ట్రయాంగిల్ యొక్క ఒక సైడు, స్క్వేర్ యొక్క ఒక సైడు రెండు కూడా కామనే అని చెప్పి చెప్తున్నారు. ట్రయాంగిల్లో ఉన్న ఒక సైడు, స్క్వేర్లో ఉన్నటువంటి ఒక సైడ్ రెండు కూడా కామన్గానే ఉన్నాయని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ స్క్వేర్లో ఉండే సైడ్ యొక్క మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ట్రయాంగిల్ యొక్క సైడ్ మెజర్మెంట్ కూడా అంతే. సో ఇందులో ప్రతి సైడ్ వాల్యూ ఎంత? 4/5 సెంటీమీటర్స్ అని అర్థం. ట్రయాంగిల్లో ప్రతి సైడ్ మెజర్మెంట్ ఎంత? 4/5 సెంటీమీటర్స్ అని అర్థం. ఫైనల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ఫిగర్ ఫార్మ్డ్. ఈ ఫిగర్తో ఏర్పడినటువంటి ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ట్రయాంగిల్, స్క్వేర్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి టోటల్ ఎన్ని సైడ్స్ అయితే లెక్క పెడతాం. 1 2 3 4
5. అవునా? టోటల్గా పెరిమీటర్ అంటే అర్థం ఏమి? చుట్టుకొలత. చుట్టుకొలత అంటే రౌండ్గా మొత్తం ఎంత ఉందనేది అది. మధ్యలో ఉన్న లైన్తో అవసరం లేదు మనకి. బాగా అర్థం చేసుకోండి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటే అర్థం ఏంటంటే సరౌండింగ్ మొత్తం డిస్టెన్స్ని కొలసాల, మధ్యలో ఉండే లైన్ని కొలవాల్సిన అవసరం లేదు. సో టోటల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? టోటల్ సైడ్స్ వచ్చేసి 5 సైడ్స్ ఉన్నాయి. 5 ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ ఈచ్ సైడ్ మెజర్మెంట్ ఎంత? ఈచ్ సైడ్ ఈక్వల్ టు 4/5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు టోటల్ అంటే ఏం చేయాలా? 4/5 ఇంటూ 5 చేయాలా? ఏమవుతుంది ఇప్పుడు? 5 క్యాన్సల్ అవుతుంది. టోటల్గా ఎన్ని సెంటీమీటర్స్? అర్థమైందా? ఇప్పుడు టోటల్ పెరిమీటర్ ఎంత? 4 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎంత లాంగ్గా ఉన్నా ఆ క్వశ్చన్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని ఆ క్వశ్చన్ ఏం చెప్తుంది, మనం దానికి ఏం చేయాలని తెలుసుకున్నారంటే ఎంత లాంగ్ క్వశ్చన్ అయినా కూడా ఆన్సర్ ఈజీగా వస్తుంది. మన కరెక్ట్ ఆన్సర్ ఏం మరి? 3 వచ్చేసి 4 సెంటీమీటర్స్ అని ఉంది కాబట్టి ఆన్సర్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. వెన్ ఎ డై ఈజ్ థ్రోన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దెన్ 7 ఈస్. ఇక్కడ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. వెన్ ఏ డై ఈజ్ థ్రోన్ అన్నారంటే ఒక డై అంటే తెలుసు కదా, పాచిక అనేది ఒక క్యూబాయిడ్. ఇట్లా ఉంటుంది అనుకోండి. ఓకేనా? ఎన్ని సైడ్స్ ఉంటాయి దీనికి? 6 సైడ్స్ ఉంటాయి. 1, దానికి బ్యాక్ సైడ్ 2, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి 3, లెఫ్ట్ సైడ్ 4, పైన 5, కింద 6. ఓకే, ఎన్ని సైడ్స్ ఉంటాయి ఒక డైకి? సో ఏ డై హ్యాస్ 6 sides. మనకేం అడిగినాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ లెస్ దెన్ 7. ఏమడిగినాడు? ఏ ప్రాబిలిటీ ఆఫ్ getting a number less than 7. Getting a number less than 7. లెస్ దాన్ 7 లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6. అవునా? లెస్ దాన్ 7 లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ అయితే ఉంటాయి లెస్ దాన్ 7 లో. అలాగే ఒక డైకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. సో ఏమని రాయొచ్చు? 6 sides by 6 numbers. అవునా? 6 sides 6 numbers. సో 6 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 1. అంటే దాని అర్థం ఏమి? డైని వేసిన ప్రతిసారి వచ్చేటువంటి నెంబర్ 7 కంటే తక్కువే ఉంటుంది. అవునా? 1 పడుతుంది, 1 7 కంటే తక్కువనే. 2 పడుతుంది, 2 7 కంటే తక్కువనే. 3, 4, 5, 6. సో పడిన ప్రతి నెంబర్ కూడా లెస్ దాన్ 7. కాబట్టి ప్రతిసారి 1 అంటే అర్థం ఏంటంటే ప్రతిసారి 7 కంటే తక్కువ నెంబర్ పడేటువంటి అవకాశం ఉంది. 100% 7 కంటే తక్కువ నెంబరే పడుతుందని అర్థం 1 వచ్చిందంటే. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 1, ఆప్షన్ 1. అర్థమైందా? ఇక్కడ ప్రాబిలిటీలో ఎప్పుడైనా కూడా 1 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే 100%
ప్రాబిలిటీ ఉంది అని అర్థం. ఓకే 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 నెక్స్ట్ 45th క్వశ్చన్ చూడండి. ఎక్స్ ప్లస్ డాష్ ఈక్వల్ టు 15 వెన్ ఎక్స్ బై 2 ఈక్వల్ టు -5. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్ ప్లస్ డాష్ ఈక్వల్ టు 15 అంట. ఎప్పుడు ఎక్స్ బై 2 ఈక్వల్ టు -5 అయినప్పుడు. అయితే ఏం చేయాలంట, ఇక్కడ ఈ బ్లాంక్ని ఫిల్ చేయాలా. బ్లాంక్ని ఫిల్ చేయాలంటే మనకు ముందు ఏం కావాలా, ఎక్స్ వాల్యూ అనేది కావాలా. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ మనకి ఒకటి ఇచ్చినారు. ఎక్స్ బై 2 ఈక్వల్ టు -5 అయినప్పుడు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -5 ఇంటూ 2. ఎక్స్ వాల్యూ ఎంత, -10. ఎక్స్ వాల్యూ ఎంత, -10. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. -10 ప్లస్ డాష్ ఈక్వల్ టు 15. అయితే ఏం చేయొచ్చు, ఈ వాల్యూ కనుక్కోవడానికి, ఈ బ్లాంక్ని కనుక్కోవడానికి, ఈ బ్లాంక్లో ఏ ఉందనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 15 ప్లస్ 10 అవుతుంది. ఎందుకు, ఇక్కడ -10 ఉంది, అవతల పోతే +10 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఎంత, 25. సో బ్లాంక్ యొక్క వాల్యూ ఎంత, 25. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 425 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏం చేసిన అంటే ఎక్స్ పక్కన ఒక బ్లాంక్ ఇచ్చి 15 అయితే ఎక్స్ బై 2 ఈక్వల్ టు -5 అయితే ఈ బ్లాంక్లో ఏమొస్తుంది అని చెప్పి అడిగితే ఏం చేసినామంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఆ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రాసి ఫైనల్గా ఈ బ్లాంక్లో ఏముంటుంది అనేది కనుక్కున్నాం. ఓకే, అర్థమైందా? ఓకే.